హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం చాలా హెల్దీ రెసిపీ అండి. ఈ కర్రీని అలాగే తినేయచ్చు, అన్నంతో కూడా పనిలేదు, అంత హెల్దీగా ఉంటుందండి. కూరలు ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకుని తినండి, చాలా హెల్దీగా ఉంటుంది. ఈ కర్రీ తయారు చేయడానికి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి. అందులోకి జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే చిన్న చిన్నవిగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలండి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యేటప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ వేసుకోవాలి. అలాగే బంగాళదుంపలను కట్ చేసుకొని ఈ విధంగా నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వంపేసి బంగాళదుంపల్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకుంటే ఆవిరికే ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అలాగే కాలీఫ్లవర్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ను వేడి నీళ్ళలో ఉప్పు, పసుపు వేసి కాసేపు ఉడికించుకొని వేసుకోవాలండి. క్యాబేజ్, కాలీఫ్లవర్ తొందరగా ఉడికిపోతాయి కదా, అందుకే అవి కొద్దిగా లేటుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందులో మనం ఎటువంటి మసాలాలు వేయమండి, హెల్త్కు చాలా మంచిది. మంటను సిమ్లోనే పెట్టుకొని ఈ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఆలుగడ్డలు కొద్దిగా మెత్తగా ఉడికితే చాలు, మిగిలిన వెజిటేబుల్స్ కూడా ఉడికిపోతాయి. ఆలుగడ్డలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, ఎక్కువ ఓవర్ కుక్ కూడా అవ్వకూడదు. మనకు మరొక 2 నిమిషాలు ఇవి ఫ్రై అయితే ఉడికిపోతాయండి. మంటను సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరిని తురుముకొని వేసుకోవాలండి. ఒక చిన్న కప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి కూరనంతటిని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే అన్నం తక్కువగా, కూరగాయలు ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఈ విధంగా అన్ని కూరగాయలు కలిపి ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా, అన్ని కూరగాయలు కలిపి ఫ్రై ఎలా చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.